ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఇది నిజమైన ఘటన కాదు. మీరెప్పుడైనా మిడ్నైట్లో ఎవరూ లేని రూంలో ఫుట్ స్టెప్స్ విన్నారా? లేదా మీ పేరు పిలిచినట్టు అనిపించిందా? అది మైండ్ గేమా లేదా నిజంగా దెయ్యం ఉనికియా? ప్రాచీన కాలం నుంచి ప్రతి దేశంలో గోస్ట్స్ గురించి కథలున్నాయి. ఇండియాలో చూడండి, శంషానాలు, బంగ్లా హౌసెస్ స్టోరీస్ కామన్. యునైటెడ్ స్టేట్స్లో హాంటెడ్ హౌసెస్ టూరిజం ఇండస్ట్రీ కూడా ఉంది. జపాన్లో యూరే అనే గోస్ట్ కాన్సెప్ట్ ఉంది. క్వశ్చన్ ఏంటి అంటే, ఇది అన్ని కల్చర్స్ ఇమాజినేషనా లేదా కామన్ హ్యూమన్ ఎక్స్పీరియన్సా? రండి, ఈ చిక్కు ప్రశ్న గురించి సమాధానాలు ఒక స్టోరీ రూపంలో తెలుసుకుందాం. రాత్రి 2 గంటలు, అందరూ నిద్రలో ఉన్నారు. కాని కొన్ని ఇంట్లో, కొన్ని మనసుల్లో నిద్ర రాదు. మీరెప్పుడైనా నైట్లో ఎవరూ లేని రూంలో ఫుట్ స్టెప్స్ విన్నారా? లేదా మీ పేరు పిలిచినట్టు అనిపించిందా? మన మైండ్ చాలా పవర్ఫుల్. డార్క్నెస్లో చిన్న సౌండ్ కూడా పెద్ద భయంగా మారిపోతుంది. కానీ క్వశ్చన్ ఏంటి అంటే, అది మన ఇమాజినేషనా లేక ఇంకేమైనా ఉందా? ఇండియాలో ప్రాచీన ఇంట్లు, బంగ్లా హౌసెస్, శంషానాలు ఇవన్నీ ఘోస్ట్ స్టోరీస్కి బ్యాక్గ్రౌండ్లా ఉంటాయి. ప్రతి ఊరిలో ఒక హాంటెడ్ ఇల్లు ఉంటుందని అంటారు. నేను అర్జున్. ఈరోజు మనం ఒక డేంజరస్ క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కుందాం. దెయ్యం నిజంగా ఉందా లేదా మన బ్రెయిన్ క్రియేట్ చేసే ఇల్యూజనా? రాజస్థాన్లో ఉన్న ఒక ప్రాచీన కోట భాన్గర్ ఇండియాలో మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అని పిలువబడుతుంది. సన్సెట్ తర్వాత అక్కడ ఎంట్రీ అలౌ చేయరని చెప్తారు. లోకల్ వాళ్ళు స్ట్రేంజ్ సౌండ్స్, అరుపులాంటి వాయిసెస్ వింటారు అని నమ్ముతారు. నైట్ టైంలో ఆ కోటలో నడుస్తుంటే ప్రతి స్టెప్ ఎకో అవుతుంది, ప్రతి షాడో ఒకటిలా కనిపిస్తుంది. కానీ సైన్స్ చెప్తుంది, విండ్ సౌండ్స్, యానిమల్ మూవ్మెంట్స్, ఇన్ఫ్రాసౌండ్ వైబ్రేషన్స్ మన బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. అమెరికాలో కొన్ని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ చాలా హాంటెడ్ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేశారు. ఫ్యామిలీస్ చెప్పారు వాళ్ళని ఎవరో ఫాలో చేస్తున్నారు అని, డోర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యాయి అని. కానీ లేటర్ సైకాలజిస్ట్స్ చెప్పారు స్లీప్ పెరాలిసిస్, ట్రామా, హెలూసినేషన్స్ ఇవన్నీ ఘోస్ట్లాగా అనిపించచ్చు అని. స్లీప్ పెరాలిసిస్ అంటే బాడీ మూవ్ అవ్వదు, కానీ మైండ్ అవేకుంటుంది. షాడో ఫిగర్స్ కనిపిస్తాయి, చెస్ట్ మీద ఎవరో కూర్చున్నట్టు ప్రెషర్ ఫీల్ అవుతుంది. చాలామంది దాన్ని దెయ్యమని నమ్ముతారు, కానీ అది మన బ్రెయిన్ క్రియేట్ చేసే సర్వైవల్ రెస్పాన్స్. ఇన్ఫ్రాసౌండ్ అనే లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ మనకి వినపడవు, కానీ బాడీలో యాంగ్జైటీ క్రియేట్ చేస్తాయి. ఆ యాంగ్జైటీని మన బ్రెయిన్ ఘోస్ట్ ప్రెజెన్స్ లాగా ఇంటర్ప్రెట్ చేస్తుంది. ఇంగ్లాండ్లో ఒక పాత మ్యాన్షన్ ఇయర్స్గా హాంటెడ్ అని పేరు తెచ్చుకుంది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్కి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ లేదు. కొన్ని క్వశ్చన్స్ ఇప్పటికీ అనాన్సర్డ్. సైన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలదా లేదా మనకి ఇంకా తెలియని విషయాలున్నాయా? కొన్నిసార్లు ఎవిడెన్స్ క్లియర్గా కనిపించినా లాజిక్ దొరకదు. దెయ్యం ఉందా లేదా అని ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేదు. కాని ఒకటి నిజం, మనం భయపడేది చాలాసార్లు బయట ఉన్న విషయం కాదు, మన మైండ్లో ఉన్న ఇమాజినేషన్. డార్క్నెస్ని అర్థం చేసుకుంటే భయం తగ్గుతుంది. కాని క్వశ్చన్ మరలా అదే, మీరు నమ్ముతారా? దెయ్యం ఉందా? కానీ ఒక ఇన్సిడెంట్ గురించి నేను మీకు చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక స్మాల్ విలేజ్లో జరిగిన కేసిది. ఆ ఊరిలో ఒక పాత ఇల్లుండేది. ఎవరూ అక్కడ స్టే చేయలేరు అని రెప్యుటేషన్ ఉండేది. మిడ్ నైట్ అయితే ఆ ఇంటి నుండి లైట్ కనిపిస్తుంది అని, కాని ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు అని అందరికీ తెలుసు. ఒకరోజు కొన్ని కాలేజ్ స్టూడెంట్స్ ఛాలెంజ్ లాగా అక్కడ నైట్ స్టే చేయాలి అని డిసైడ్ చేశారు. కెమెరా సెట్ చేశారు, డోర్స్ క్లోజ్ చేశారు. అందరూ ఒక్కటే రూంలో కూర్చున్నారు. ఫస్ట్ 1 అవర్ ఏమీ జరగలేదు. సెకండ్ అవర్లో టెంపరేచర్ సడన్గా తగ్గింది అని వాళ్లు చెప్పారు. కెమెరాలో వాళ్లకి వినపడిన సౌండ్ ఒక సాఫ్ట్ నాకింగ్. డోర్ దగ్గర క్లియర్గా రికార్డయింది. నాక్ నాక్ నాక్. వాళ్ళు డోర్ ఓపెన్ చేశారు. బయట ఎవరూ లేదు. మళ్లీ లోపల కూర్చున్నారు. ఈసారి విండో సైడ్ నుండి స్క్రాచింగ్ సౌండ్ వచ్చింది. కెమెరా ఫోకస్ చేశారు. కర్టన్ స్లోగా మూవ్ అవుతోంది. బయట విండ్ లేదు. మార్నింగ్ వరకు వాళ్లు బ్రతికిన వాళ్లు బ్రతికారు, కాని వాళ్ల ఫేసెస్లో ఫియర్ క్లియర్గా కనిపించింది. కానీ ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే, లేటర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఆ ఇల్లు పక్కన రైల్వే ట్రాక్ ఉంది. మిడ్ నైట్ టైంలో డిస్టెంట్ వైబ్రేషన్ వాల్స్ని ఇంపాక్ట్ చేస్తుంది.
ఓల్డ్ వుడెన్ స్ట్రక్చర్ వల్ల నాకింగ్ సౌండ్ క్రియేట్ అవుతుంది. టెంపరేచర్ డ్రాప్ ఫీలింగ్, అది ఫియర్ వల్ల బాడీ రియాక్షన్. సో ఇది ఘోస్టా లేదా న్యాచురల్ ఎక్స్ప్లెనేషనా? కాని అందరికీ ఎక్స్ప్లెనేషన్ దొరకదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకసారి నేను కూడా స్లీప్ పారాలిసిస్ ఎక్స్పీరియన్స్ చేశాను. నేను అవేకున్నా, కాని బాడీ మూవ్ అవలేదు. రూమ్ కార్నర్లో ఒక డార్క్ ఫిగర్ నిలుచున్నట్టు కనిపించింది. నా చెస్ట్ మీద ప్రెషర్ ఫీల్ అయింది. నా హార్ట్ బీట్ ఫాస్ట్ అయింది. నేను అరవాలని ట్రై చేశాను, వాయిస్ రాలేదు. కొన్ని సెకండ్స్ తర్వాత అన్నీ నార్మల్ అయిపోయాయి. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, మన బ్రెయిన్ ఫియర్ని ఇమేజ్లాగా ప్రొజెక్ట్ చేస్తుంది అని. కాని క్వెశ్చన్ ఇక్కడే కంప్లీట్ కాదు. సైన్స్ చెప్పేది చాలా క్లియర్గా ఉంటుంది, కాని సైన్స్ ఇంకా డెవలప్ అవుతోంది. 100 సంవత్సరాల క్రితం మనకి తెలియని చాలా విషయాలు ఇప్పుడు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మేబీ ఇంకా మనకి తెలియని ఎనర్జీ ఫార్మ్స్ ఉండొచ్చు. యూనివర్స్లో 95% డార్క్ మ్యాటర్ అని సైంటిస్ట్స్ చెప్తారు. మనకి కనిపించని, మెజర్ చేయలేని చాలా ఉండొచ్చు. అప్పుడు మనం కాన్ఫిడెంట్గా చెప్పగలమా దెయ్యం లేదు అని? లేదా మనం అర్థం చేసుకోలేని విషయాన్ని దెయ్యమని పిలుస్తున్నామా? ఫియర్ అనే ఎమోషన్ మన సర్వైవల్ కోసం క్రియేట్ అయింది. డార్క్నెస్లో అన్నోన్ని ఐడెంటిఫై చేయడం కోసం బ్రెయిన్ అలర్ట్ మోడ్లో ఉంటుంది. చాలాసార్లు సైలెన్స్లో మన హార్ట్ బీట్ సౌండ్ కూడా భయంలాగా అనిపిస్తుంది. కాని కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పటికీ అనాన్సర్డ్. సీసీటీవీలో రికార్డైన అన్ఎక్స్ప్లెయిన్డ్ మూవ్మెంట్స్, ఆడియో రికార్డింగ్స్లో స్ట్రేంజ్ విస్పర్స్, ఇవన్నీ ఫేక్ అని చెప్పడం ఈజీ, నిజమని ప్రూవ్ చేయడం కష్టం. సో ఫైనల్గా దయ్యం ఉందా లేదా అనే క్వశ్చన్కి స్ట్రెయిట్ ఆన్సర్ ఇవ్వడం కష్టం. కాని 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆప్షన్ 1, ఘోస్ట్స్ అనేవి మన బ్రెయిన్ ఇల్యూజన్స్. ఆప్షన్ 2, మనకి ఇంకా కంప్లీట్గా అర్థం కాని ఫినామినా. మీ డెసిషన్ ఏంటి? మీరెప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేయలేని ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారా? మిడ్నైట్లో ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేసి సైలెన్స్లో కూర్చోండి. మీ మైండ్ క్రియేట్ చేసే సౌండ్స్ని అబ్జర్వ్ చేయండి. అప్పుడు అర్థమవుతుంది, భయం ఎక్కడ ఉంటుందో బయట డార్క్నెస్లో కాదు, మన లోపల. కాని మరలా అదే ఫైనల్ క్వెశ్చన్. మీరు నమ్ముతారా? దెయ్యం నిజమా లేదా మన కల్పనా? అమావాస్య కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్రతి అమావాస్య ఒక కొత్త భయం.